ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకే వేలాది వందనముల కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నన్ను నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. ఆమె దేవుడి వాక్య భాగం జీవించును కాక. ప్రభు నుంచి ప్రియులరా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడవకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పుకము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, నా కుమారుడా నువ్వు వారి మార్గమున పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇక జ్ఞానం లేని వారే ఉండగా బ్రతుకుడి, తెలివి కలగ చేయు మార్గములలో చక్కగా నడువుడి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడు, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెరుపును. నిర్గమకాండము 23వ అధ్యాయం 2వ వచనం, దుష్కారం జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వాద్యములో సాక్ష్యము పలకకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనంలో, అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధినైనను నీతిమంతుడైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో, జరస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, తన భూమిని సైతపరచుకొని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండక వాటిని ఖండించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధరను బట్టి ప్రభావం మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను మేము జ్ఞానం కలిగి బుద్ధి కలిగి నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.